మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. నేటి పత్రికలోని ముఖ్యాంశాలను. వెలుగు పత్రిక. నేను మొదటి నుంచి తెలంగాణ వాదిని. నాటి సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఈ గడ్డపై జరిగిన ఎన్నో పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నా. నా తెలంగాణ గడ్డ ప్రతిరోజు ఈ నేల నెత్తురు కక్కింది. అయినా పోరాటాన్ని మాత్రం వదలలేదు. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పేద ప్రజలకు న్యాయమైన విద్యను అందించే లక్ష్యంతో 1973లో బాగ్లింగంపల్లిలో అంబేద్కర్ కాలేజీని స్థాపించిన. నాటికి రాష్ట్రపతి వివి గిరిలో కాలేజీని ఓపెనింగ్ చేయించిన. అప్పుడు అది మొక్క, ఆ తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షంగా అయింది. ఇయాల కాక వర్ధంతి. కాక వెంకటస్వామి ఆత్మ మేరా సఫర్ నుంచి ఈ మాట. విద్యుత్ సంస్థల అప్పులు 81,516 కోట్లు. డిస్కంల నష్టాలు రూపాయలు 62,461 కోట్లు. భారీగా పెరిగిన జెన్కో ట్రాన్స్కో అప్పులు. ఛత్తీస్గఢ్ కారిడార్ కు అప్పనంగా 638.50 కోట్లు. ప్రభుత్వ సంస్థల బకాయిలే రూపాయలు 28,842 కోట్లు. ప్రభుత్వ సంస్థల బాకీలే 28,842 కోట్లు. 10 ఏళ్ల విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. నిన్న అసెంబ్లీలో కరెంటు పైన చర్చ వాడి వేడిగా సాగింది. జగదీష్ రెడ్డి వేయండి, మా పైన ఏమన్నా అక్రమాలు చేస్తే మా పైన కేసులు వేయండి అంటూ ఆయన, మీరే ఒప్పుకున్న తర్వాత మేమెందుకు వేయమని సీఎం రేవంత్ రెడ్డి, మీరు ఒప్పుకున్న తర్వాత మేము వేయకుండా ఎలా ఒప్పుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ అక్రమాలపై న్యాయ విచారణ అసెంబ్లీ వేదికగానే ఆదేశాలు ఇస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి. ఛత్తీస్గఢ్ కరెంటు ఒప్పందంతో ఆర్థిక భారం, దాన్ని తప్పుపట్టినందుకు ఉద్యోగిని బదిలీ చేశారు. భద్రాద్రి ప్లాంట్ తో 1,000 కోట్ల దోపిడీ. ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చి రాష్ట్రాన్ని ముంచారు. యాదాద్రి ప్లాంట్ ను 24 నెలల్లో కడతామన్నారు, ఇంకా పూర్తి కాలే. గత ప్రభుత్వ తీరును అసెంబ్లీలో ఎండగట్టిన ముఖ్యమంత్రి. నిన్న బాగా వాడి వేడిగా చర్చ జరిగింది. ఇది మిగతాది 4వ పేజీలో. ప్రాజెక్టుల అసలు లెక్కలపై రిపోర్ట్ ఇవ్వండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నీటిపారుదల వ్యవసాయ శాఖ పై రివ్యూ. ఇది 4వ పేజీలో వార్త. ఇది వ్యవసాయానికి 28% కరెంటు. నువ్వో బచ్చ. దళిత ఎమ్మెల్యే కవ్వెంపల్లిపై నోరు పారేసుకున్న అక్బరుద్దీన్. మాట్లాడేటప్పుడు కొంచెం తెలివి ఉండాలంటూ కామెంట్స్. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ డిస్మిస్. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు. 6వ పేజీలోని వార్త. ఇది జగదీష్ ఖబర్దార్. పార్టీ మారనన్న వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఫైర్. నేను రాజీనామా చేసి పార్టీ మారిన మీ లెక్క 12 మంది ఎమ్మెల్యేలను లాక్కొని ప్రజాస్వామ్యాన్ని కూని చేయలే. 7వ పేజీలోని వార్త. ఇది యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో జగదీష్ రెడ్డి 10,000 కోట్లు తిన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 7వ పేజీలో వార్త. ఇది కన్నెపల్లి పంప్ హౌస్ రిపేర్ ఖర్చులు భరించేదెవరు? మెగా సంస్థన, రాష్ట్ర ప్రభుత్వమా? మేడిగడ్డపై ఎలాంటి ప్రకటన నేపథ్యంలో అనుమానాలు. పైసల లొల్లి తండ్రి కొడుకుల ప్రాణాలు తీసింది. గల్ఫ్ నుంచి పంపించిన డబ్బులన్నీ కొడుకు పొడిచి చంపిన తండ్రి. తర్వాత గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం. దవాఖానాలో చికిత్స పొందుతూ మృతి. కామారెడ్డి జిల్లా పెద్దగుజ్జుల్ తాండాలో విషాదం. 10వ పేజీలో వార్త. గంజాయి తాగను అన్నందుకు తోటి స్టూడెంట్ ను చావబాదిండ్రు. పార్లమెంటు భద్రత సిఐఎస్ఎఫ్ చేతికి. సిర్పూర్ లో 6.6 డిగ్రీలు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నది. బుధవారం రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు
టెంపరేచర్లు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత బాగా పెరిగిపోయింది రాష్ట్రంలో. ఆర్మీ వెహికల్ పై టెర్రరిస్టుల దాడి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో టెర్రరిస్టుల మెరుపు దాడి తెగబడ్డారు. ఈ ఘటనలో 4 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 3 జవాన్లకు గాయాలయ్యాయి. 11 పేజీలోని వార్త. దేశంలో అప్పులు 2014లో 14,169 కోట్లు, 2023లో 59,132 కోట్లు. ట్రాన్స్కో అప్పులు 2014లో 62,277 కోట్లు, 2023లో 24,476 కోట్లు. జెన్కో అప్పులు 2014లో 16,635 కోట్లు, 2023లో 53,963 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రత్యేక రాష్ట్రంలోని ఇక్కడ కూడా ఉమ్మడి రాష్ట్రంలోని సపరేట్ తెలంగాణ రాష్ట్రం 2014లో ఉమ్మడి రాష్ట్రంలో, 2023లో సపరేట్ రాష్ట్రం. విద్యుత్ పై విచారణ. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ. లాగ్ బుక్స్ మాయంపై నిర్ధారణ కోసం అఖిలపక్షం. అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వెలుగుల రంగంలో అధిక చీకట్లు. విద్యుత్ సంస్థలకు 81,516 కోట్లు అప్పు, డిస్కంలకు 62,461 కోట్ల నష్టం. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణంలో అదనపు ఆర్థిక భారం. శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడి. రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బర్. బారాసను రక్షించేందుకు ఎంఐఎం యత్నం. మీరు ఏ పార్టీతో దోస్తీ చేశారో తెలుసన్న సీఎం రేవంత్. మేం ఎవరికి బి టీం కాదు. భాజపా నుంచి కాంగ్రెస్ వరకు పార్టీలు మారింది మీరే. అక్బర్ సమాధానం. శాసనసభలో వాడి వేడిగా మాటల యుద్ధం. 14వ పేజీలో ఇది వార్త. 27న సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. 27వ తారీఖున సింగరేణి ఎన్నికలు ఉన్నాయట. శాసన సమావేశాలు నిరవధిక వాయిదా. 9వ పేజీలో 24 గంటల విద్యుత్ ఎప్పుడు ఇవ్వలేదు. విద్యుత్ సంస్థలను బారాస సర్కారు అప్పుల్లోకి నెట్టింది. డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి చేపట్టలేదు. బట్టి విక్రమార్క అంటున్నారు. ఇది 9వ పేజీలో. నిరంతరం కరెంట్ ఇచ్చాం, ఆస్తులు సమకూర్చాం, చేసిన అప్పుల్లో సగం తీర్చేశాం, భారీగా సరఫరా వ్యవస్థను రూపొందించాం. బారాస ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నిన్న జగదీష్ రెడ్డి కావాలని గెలుపుకున్నారు. విచారణకు మేము చేయండి అని. చేయండి అంటే వారు చేయాలా? వాళ్ళ ప్రభుత్వం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు పదే అన్నారు మీరు చేయండి అన్నారు. చేయకపోతే మేము ఊరుకుంటామా? బరాబర్ చేస్తామన్నారు. చెరువుల్లో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్. ఒకరోజు ముందే పార్లమెంటు వాయిదా. లోక్సభలో మరో 3 సస్పెన్షన్. శీతకాల సమావేశంలో మొత్తం 146 మంది పై వేటు. విపక్షాల నిరసన ప్రదర్శన. నేడు ఢిల్లీలో ఆందోళన. 10వ పేజీలో వార్త ఇది. తక్షణమే సమర సన్నాహాలు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు సిడబ్ల్యూసి పిలుపు. భారత్ జోడో యాత్ర 2 చేపట్టాలని రాహుల్ కు విజ్ఞప్తి. ఇది 10వ పేజీ నుండి వార్త. ఈసీల బిల్లులకు పార్లమెంటు ఆమోదం. ఎన్నికల కమిషనర్ల ఎంపికకు 2 కమిటీలు. సుప్రీంకోర్టు జడ్జిలతో సమాన హోదా. విధుల నిర్వహణలో కేసుల నుంచి రక్షణ. ఇది మనకు 9వ పేజీలోని వార్త. ఇది సాక్షి. విద్యుత్ పైన విచారణ. ఛత్తీస్గఢ్ ఒప్పందం, భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులపై న్యాయ విచారణ చేస్తాం. అసెంబ్లీలో విద్యుత్ శ్వేతపత్రంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. విద్యుత్ శాఖను పూర్తిగా స్కాన్ చేసి వాస్తవాలను వెల్లడిస్తున్నాం. ఈ 3 ఒప్పందాలు కూడా లోపాయిష్టమైనవే. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నాం. ఛత్తీస్గఢ్ విద్యుత్తో రాష్ట్రానికి తీవ్ర నష్టం. కాలం చెల్లిన సాంకేతికతో భద్రాద్రి ప్రాజెక్టు నిర్మాణం. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెరగడం అవాస్తవమని వ్యాఖ్య. ఇలా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు ఇవి. విద్యుత్ సంస్థలపై 1.14 లక్షల కోట్ల భారం. అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చకు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం. 2వ పేజీలో వార్త ఇది. సగానికి పైగా అప్పులు తీర్చాం. నాణ్యమైన విద్యుత్ అందించేందుకే అప్పులు. నాడు 44,438 కోట్ల ఆస్తులు. అప్పులు 22,423 కోట్లు. శ్వేతపత్రంపై చర్చల్లో జగదీష్ రెడ్డి. 2వ పేజీలో ఇది. మేము అప్పులు చేసినాము, అప్పులు సగానికి సగం తీర్చేసినాము అని అంటున్నారు జగదీష్ రెడ్డి. అప్పుల్లో కరెంట్, విద్యుత్ సంస్థల అప్పు 78,553 కోట్లు. బకాయి కలిపి 1,37,571 కోట్లు. విద్యుత్ రంగ శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. 2వ పేజీలోని వార్త ఇది. సింగరేణి ఎన్నికల వాయిదాకు హైకోర్టు నో. 5వ పేజీ. 6 రోజులు 2 స్వల్పకాలిక చర్చలు. 10వ పేజీలో వార్త ఇది. దద్దరిల్లిన అసెంబ్లీ, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం. రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బర్. మేము ఎవరికి భయపడం, కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్న అక్బర్. కాంగ్రెస్ తమకు అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపాటు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు వైఎస్ ఇచ్చారని వెల్లడి. రేవంత్ కు అన్ని పార్టీల్లోనూ పనిచేసిన అనుభవం ఉందంటూ చురకలు. అక్బర్ ముస్లింలందరికీ ఇది అక్బరుద్దీన్ మాట్లాడినమాట. ఇది రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ ప్రతినిధి కాదన్న ముఖ్యమంత్రి. ప్రజలు ప్రతిపక్షంగా కూర్చోబెట్టిన బీఆర్ఎస్ తరపున వకాల్తా ఎందుకు? గజ్వేల్, సిద్దిపేట, హైదరాబాద్, పాతబస్తీలోను విద్యుత్ బకాయిలు ఎక్కువని వ్యాఖ్య. వాటిని కేసీఆర్, హరీష్ రావు, అక్బర్ రాబట్టగలరా అని ప్రశ్న. రేవంత్ రెడ్డి అంటున్నారు ఈ మాట. ఎన్నికలకు సిద్ధం కండి కాంగ్రెస్. టెలికాం సేవలపై కేంద్రం నియంత్రణ. బిల్లులు పార్లమెంట్లో ఆమోదం. నమస్తే తెలంగాణ. తప్పుల తడకగా శ్వేతపత్రాలు. విపక్షం ముందు నవ్వుల పాలు. డామిట్ కథ అడ్డం తిరిగింది. బీఆర్ఎస్ ను బోనులో నిలబెట్టబోయి కుడిదిలో పడ్డ కాంగ్రెస్. ప్రజల కళ్ల ముందున్న అభివృద్ధిని కనికట్టు చేసి యత్నం. సాధికారక గణాంకాలతో చాటి చెప్పిన బీఆర్ఎస్ నేతలు. 3 రోజులకే ముగిసిన తొలి అసెంబ్లీ ముచ్చట. ఇట్లయితే మనకు కష్టమే అంటున్న కాంగ్రెస్ నాయకులు. నిజంగా ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు వహిస్తున్నది. ఇప్పటిదాకా నమస్తే తెలంగాణ గడిలో దొరసాని అనుకున్నారు. తన డబ్బా తాను కొట్టుకుంటున్నది. వాళ్ళు వైట్ పత్రం అంటే శ్వేతపత్రం, వాళ్ళు సమాధానాలు అడుగుతారు. దేనికి ఎంత ఖర్చు పెట్టారు, క్లారిటీ చెప్పండి మీరు అని అడుగుతున్నారు వాళ్ళు. దానికోసం మనమేమో సాధించినట్టుగా అంటే ప్రతిపక్ష పాత్రను కరెక్ట్ గా నిర్వహిస్తుంది. ఇప్పుడన్నా మేము జర్నలిస్టులము, ప్రతిపక్షంలోనే ఉంటాము కాదని అనట్లేదు. వచ్చి ఒక 3 నెలలు కూడా కాలేదు, వాళ్ళ పథకాలు కూడా స్టార్ట్ చేయలేదు. అప్పుడే మీరు విమర్శిస్తే ఎట్లా? వాళ్ళు అడిగే క్వశ్చన్లకు మీరు సమాధానాలు ఇవ్వండి. మీరు అసెంబ్లీ సాక్షిగా డామినేట్ చేస్తున్నారు, ఇక్కడ పత్రికల్లో కూడా డామినేట్ చేసినట్టే వేసుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. విద్యుత్ ప్లాంట్లపై న్యాయ విచారణ. ఛత్తీస్గఢ్ కరెంట్ కొనుగోళ్లపై 24 గంటల కరెంటుపై నిర్ధారణ కమిటీ. విద్యుత్ శాఖలను స్కాన్ చేసి శ్వేతపత్రం. విద్యుత్ బకాయి చెల్లించని మొదటి 3 స్థానాల్లో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్. హరీష్ రావు, కేసీఆర్, అక్బరుద్దీన్ బకాయిల బాధ్యత తీసుకోవాలి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది కరెక్ట్. ఈ 3 పైన మీ కరెంట్ బాకీలు చూపించండి, వాటిని క్లియర్ చేయండి. ఫస్ట్ అప్పులు తెచ్చినాం, సగం తీర్చేసినాం. జగదీష్ రెడ్డి గారు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే అప్పులు తెచ్చినాం, సగం తీర్చేసినట. సార్ డిస్కంలకు అప్పులు అవి అసలు ఎంక్వైరీ చేస్తే బయటపడతారు సార్. మీ కథ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసినాం. దేశంలోనే తెలంగాణలో 24 గంటల కరెంట్. విద్యుత్ సంస్థలే అప్పులను తీరుస్తాయి. అప్పులని భయపడితే ఇలా ఉండేది కాదు. విద్యుత్ ఒప్పందాలపై విచారణకు సిద్ధమే. అప్పు చేయకుంటే సంతోషం. ఇదే హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఈ ఒక్కదానికి హైలైట్ చేసింది. అన్ని పార్టీలు మారారు, ఆ మాత్రం పరిణతి లేదా? అక్బరుద్దీన్ అంటున్నారు. ఇది కరెంటుపై కాంగ్రెస్ మంత్రుల తలో మాట. ఇది 12వ పేజీ, 19వ పేజీ, 24 పేజీలు వేసుకున్నారు. బాగా వేశారు.
పెద్దగా ఏం లేదు. నమస్తే తెలంగాణలో కేవలం కరెంట్ పైనలే హైలైట్ చేసిర్రు. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.